దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము, కీర్తనల గ్రంథము 92వ కీర్తన. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ శరణాన్ని చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవవేదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చాలు, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చదివినటువంటి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవవేస్తారు. రెండో మాట అని చెప్తున్నాడు, లెబనోను మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుదురు. ఇక్కడ కింద మాట మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ లెబానోను మీద దేవదారు వృక్షముల వలె మనం ఎదగాలి కదా. ఇక్కడ రెండు మాటలు, నీతిమంతులేమో ఖర్జూర వృక్షం వలె మవవేస్తారు, తర్వాత వారు లెబనోను మీద దేవదారు వృక్షాల వలె ఎదుగుతారు. అంతే కదమ్మా. ఎవరు వారు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు యేసు రక్తములో కడగబడ్డారో, ఎవరు దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరు ప్రభు కొరకు జీవిస్తున్నారో, ఎవరు ప్రభు కొరకు ఉన్నారో వారిని ఏమంటాం మనం? నీతిమంతులు అంటాం కదా. నీతిమంతులు ఎలా ఉండాలంటే, ఒకటి మొవ వేయాలి, రెండు ఎదగాలి కదా. మొవ వేయాలి, ఎదగాలి కూడా. గమనించండి, ఇలా మనం ఆలోచన చేస్తే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆ కింద భాగాన్ని నేను మీతో వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మనము ఆత్మీయ సన్నిధిలో, ఆత్మీయతలో మనం ఏమై ఉండాలంటే ఎదిగేవారిగా ఉండాలి. ఎదుగుతున్నటువంటి జీవితం మనలో కనబడాలి. నీతిమంతులు ఎదిగేవారిగా ఉండాలి. ఒక చెట్టు ఎదగలేకపోతుంది అనుకో, యజమానుడికి చాలా బాధ కలుగుద్ది. మనకు కూడా మన పెరట్లో ఒక మొక్క నాటాం, అది ఎదగట్లేదు, ఎంత బాధ వస్తుంది కదా. అలాగే ఆత్మీయ తండ్రి లేకుంటే పరమ తండ్రి మనం ఎదగకపోతే ఆయన కూడా బాధపడతాడు కదా. నిన్ను నడిపిస్తున్నటువంటి సేవకులు మన కొరకు, మన కుటుంబ ఆశీర్వాదం కొరకు, మన కుటుంబ మేలు కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మరి 21 దిన ఉపవాస ప్రార్థనలు, ఒక్కొక్క దినం మరొక సేవకులు వచ్చి వాక్యాన్ని బోధించి మిమ్మల్ని బలపరచాలని, అంత ప్రయాస ఎందుకంటే మీరు ఎదగాలని, ఎదుగుతున్న జీవితం ఉండాలని. వయసు ఉంటుంది పిల్లలకి, ఎదగలేరు. ఏమంటాం? వయసు ఉంటుంది, ఒక 12-13 ఏళ్ళు అవుతుంది, వయసు ఉంటుంది. కానీ మనుషులు ఏమీ లేదు, ఎదుగుదల లేకపోవడానికి ఏదో కారణం ఉంది, లోపం ఉంది. ఆ విషయాలే ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము ఎదగలేకపోవటానికి గల కారణాలు ఏంటో నేను ఒక 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్తాను. అవి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను దేవదారు, గమనించండి, లెబానోను గురించి కొన్ని మాటలు, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను తర్వాత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరొక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. కొన్నిట్లో కాదు. ఏం అర్థమవుతుందా? అన్నిటిలో ఎదుగుతున్న జీవితం ఎవరాళ్ళు? నీతిమంతులైతే అన్ని విషయాల్లో ఎదగాలి. ఎలా ఎదగాలంటున్నాడు? దేని మీద? ఏ పర్వతం మీద? లెబానోను మీద దేవదారు వృక్షాలు ఎలా ఎదుగుతాయో మన ఆత్మీయ జీవితం అలా ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎదగలేకపోతే ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎదగలేని స్థితి నీకుంటే వాక్యాన్ని బట్టి మనం ఏమవ్వాలంటే మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుతున్నట్టుగా మన ఆలోచన కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. ఇక్కడ మీకు నేనేం చెప్పాలనుకున్నానంటే, లెబానోను పర్వతాన్ని గురించి క్లుప్త వివరణ ఇచ్చి నేను వాక్యం లోపలికి వెళ్తానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము
ఆ లెబానోను పొలములోని, చదువు తల్లి, హిమముండుట మానునా. చాలు 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 చాలు. అంటే లెబనోను మీద హిమముందంటే ఏముందని? మంచు. అంటే ఆ పర్వతాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే మంచుతో కప్పబడి ఉంటాయి. ప్రియులరా, అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాలు ఎలా ఉంటాయంటే మంచుతో, అంటే తెల్లగా. మన ఆత్మీయ మాటలో చెప్పాలంటే పరిశుద్ధత కలిగి, ఆత్మీయ అర్థం చెప్పాలంటే పరిశుద్ధత కలిగి, తెల్లటివి అని అర్థం. అంటే ఏంటండి? పరిశుద్ధతని కలిగి. మనం ఆలోచన చేస్తే అక్కడ మనం ఎత్తైన పర్వతాలు 2500 మీటర్ల ఎత్తులో ఆ పర్వతాలు ఉంటాయి. ప్రస్తుతానికి 70 లక్షల మంది ఉన్నారట అక్కడ. ఒక ఆయన ఇలా అన్నాడు, 140 మీటర్ల బారున్నటువంటి ఒక వంతెన ఉందట. 140, ప్రపంచంలో ఎక్కడ లేదంట. అక్కడ వ్యాపారం ఏంటంటే చేపలు, బంగారం వ్యాపారం బాగా జరుగుద్దట. అలాంటి అద్భుతమైనటువంటి పట్టణం. ఎడారి భూమి కాదు, ఎడారి ప్రాంతం కాదు, సస్యశ్యామలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ఎత్తైనటువంటి పర్వతాల మీద ఒక వృక్షాలు ఎదుగుతాయి. మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆకాశాన్ని అంటుతున్నట్లుగా కనపడుతుంది. నీ ఆత్మీయత అలా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం అలా ఉండాలి. ఎలా ఉండాలంటే ఆకాశానికి అంటుతున్నట్టుగా నీ ఆత్మీయ జీవితంలో అలా ముందుకు నడిపించబడాలి. అప్పుడే మనము ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో నీతిమంతులు ఆ విధమైనటువంటి స్థితిలో ఎదుగుతారు. ఎందుకు ఎదగాలి? ఎదగలేదనుకో, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు, బాధలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, ఏమైపోతాం? కృంగిపోతాం. ఎందుకంటే ఆత్మీయతలో ఎదగలేదు కదా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనబడలేదు కదా. అందుకని ఏమైపోతామంటే చిన్న శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, శోధన వచ్చింది, వేదన వచ్చింది, ఏమైపోతాం? కృంగిపోతాం. అలా ఉండకూడదు. మన జీవితం ఎలా ఉండాలంటే ఆత్మీయతలో ఎదిగేటట్టుగా మనం. ఒక ఉదాహరణ చెప్తాను, నా వాక్యం కాదు కానీ. యోబు గారు ఉన్నాడు, అతని శరీరం అంతా కురుపులు, దాంట్లో పురుగులు ఉన్నాయట. 7:5లో పైన మట్టి పిల్లలు ఉన్నాయట. మట్టి పిల్లలు గాక శరీరం పగిలిపోతుందట, మరలా అతకబడుతుంది, లోపలంతా పురుగులే. యోబు గ్రంథంలో మీరు 7:5 చదువుతారు ఒకసారి. పురుగులతోనూ మట్టి పిల్లతోనూ నా చర్మము మాని మరలా. అమ్మా, యోబు గారి గురించి మాట్లాడుతుంటాడు. పురుగులు ఉన్నాయట, ఆ పుళ్ళన్నీ ఏమన్నాయి? పురుగులతో ఉన్నాయి. తర్వాత మట్టి పిల్లలు, అంటే స్నానం చేసాడో లేదో మరి, ఆ లాగుతుంటే మట్టి పిల్లలు. కొంతమంది చూస్తాం కదా, రోడ్డు ప్రక్క వెళ్ళే వాళ్ళని చూస్తాం, చాలా సమయం, చాలా కాలం వాళ్ళు స్నానం చేయరు, పట్టుకుంటే వస్తుంది మట్టే. తర్వాత శరీరం పగులుతుంది, మరలా అతుకుతుంది, మరలా పగులుతుంది. గమనించండి, ఇన్ని శ్రమలు అనుభవించిన ఆత్మీయ ఎదుగుదల మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితం కూడా అలా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. దీనిలో ఒక 3 శ్రేష్టమైన మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి, రాసుకోండి. మీ ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక చెట్టు ఎదగడానికి అది నీటి దగ్గర ఉంటుంది, మొదటి మాట. 2, ఎదుగుతున్నప్పుడు అనేకమైన పక్షులకు ఆశ్రయముగా ఉంటుంది, రెండో మాట. 3, అది సువాసనను వెదజల్లుతుంది. 3 విషయాలు గమనించండి. మొదటి మాట ఎక్కడ ఉంటుంది? నీటి దగ్గర ఉంటుంది. నీటి దగ్గర ఉన్న చెట్టు ఏమవుతుంది? ఎదిగేటువంటి స్థితి కలిగి ఉంటుంది. ఎదిగిన చెట్టు మీద ఏముంటాయి? అనేకమైన పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి, ఆశ్రయముగా ఉంటుంది. 3వది, అనేక మందికి సువాసన. ఈ 3 విషయాల్లో ఈ మధ్యాహ్న వేళ మనం ధ్యానం చేస్తాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో విలువైన మాటలు మనం ఈ మధ్యాహ్నం ధ్యానం చేస్తాం. ప్రియులరా, గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. గమనించ సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాం. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, యెహోవా నాటిన అగరి చెట్ల వలెను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలె. చాలు చాలు, ఎక్కడున్నవి?
దేవదారు వృక్షాలు ఎక్కడున్నాయి? నీటికి దగ్గరగా ఉన్నాయి. అర్థమవుతుంది కదా? నీటికి దగ్గరగా ఉన్న చెట్టు ఏమవుతుంది? ఎదుగుతుంది. నీటికి దగ్గర లేకపోతే చెట్టు ఎదుగుద్దా? ఎదగలేదు. మరి ఏ చెట్టు ఎదుగుద్ది? ఏ చెట్టు అయితే నీటికి దగ్గర ఉంటుందో ఆ చెట్టు ఎదగటానికి ప్రయత్నం. రాజమండ్రి నుంచి ఒక 40 కొబ్బరి మొక్కలు తెచ్చాం. మా చర్చి ప్రాంగణం చుట్టూత నాటాం. కొన్ని ఏమో ఎండిపోయాయి. 40లో ఒకే ఒక చెట్టు బ్రతికింది. 39 చనిపోయినాయి. ఏంటి కారణం అంటే ఆ బ్రతికిన చెట్టు దొరువుకు దగ్గరగా ఉంది. మాకు కూడా ఇసుక ప్రాంతమే కాబట్టి దొరువుకు దగ్గరగా ఉంది, అంటే నీటికి దగ్గరగా ఉంది. ఇప్పటికీ కాయలు కాస్తున్నాయి. 39 మంది చచ్చిపోయాయి. ఆ చెట్లన్నీ పీకేశాం. అంటే నీటి దగ్గర ఉన్న చెట్టు ఏమవుతుంది? ఎదుగుద్ది. నేను దేవుని వాక్యానికి పోలుస్తూ చెప్తున్నాను. నీరు దేనికి సాదృశ్యం? కీర్తనల గ్రంథములో మొదటి కీర్తన 2-3 వచనాలు మనం ఆలోచన చేస్తే గమనించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానము చేయువాడు ధన్యుడు. అతడు నీటి కాలముల యోరన నాటబడిన వాడై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. వీళ్ళరా, ఎవరైతే వాక్యానికి దగ్గరగా బ్రతుకుతారో వారు ఎదుగుతున్న బిడ్డలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇందాక దైవజనులు కూడా ఆ మాటే చెప్పారు. ఆత్మీయతలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, వాక్యానికి దగ్గరగా. కొన్ని జీవితాలు వాక్యానికి భిన్నంగా బ్రతుకుతారు, కొన్ని జీవితాలు వాక్యానికి భిన్నమైనటువంటి వారు. ప్రియరా, నేను 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 రాత్రి ప్రార్థన చేస్తూ ప్రభా కొన్ని వాక్యాలు నేను చెప్పాలి వారితో అంటే 2 వాక్యాలు నా హృదయంలో, నా తలంపులో ప్రభు పెట్టారు. ఒకటి ప్రార్థనకు ఆటంకంగా ఉన్నటువంటిది ఏంటో ఒక 3 విషయాలు ధ్యానం చేస్తా ఉంటే నా యూట్యూబ్లో నేను ఆ వాక్యాన్ని అప్లోడ్ చేశాను. ఇంక నేను అది కాదయ్యా, మరొక వాక్యం చెప్పాలంటే ఉదయకాలం మరలా ప్రార్థన చేస్తుంటే తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయ దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఆత్మీయత కలిగిన వారు, సత్యం కొరకు బ్రతుకుతున్న వారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొందరు ఆత్మీయంగా బలపరచాలని ప్రయాసపడుతున్న దైవజనులు సాల్వేషన్ ఆర్మీని విడిచిపెట్టి వారు వచ్చారు. నేను అప్పుడు చెప్పాను, మా బ్యాక్గ్రౌండ్ అంతా సాల్వేషన్ ఆర్మీయే. మా తాతయ్య, మన్నయ్య, టీసీ గారు, కర్నల్ గారు, వీళ్ళందరూ సాల్వేషన్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఉన్నారు. వారిలోంచి నేను కూడా బయటకు వచ్చాను. అక్కడ తప్పు పట్టట్లేదు, తప్పు పట్టాలని కాదు నా మాటలు. దైవజనులు వారు త్యాగం చేసి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా కొంతమందిని ఆత్మీయంగా నడిపించాలని ప్రాంతానికి దేవుడు తీసుకుని వచ్చి ఘనమైన పరిచర్య దేవుని దాసుల ద్వారా ప్రభు జరిగిస్తుంటే మనం ఏమవ్వాలంటే వాక్యానికి దగ్గరగా బ్రతికితే ఎదుగుతామంటున్నాను. వాక్యానికి దగ్గరగా బ్రతకాలి. వాక్యము లేకుండా జీవించలేము, వాక్యము లేకుండా బ్రతకలేము, వాక్యం లేకుండా పరలోకం కూడా వెళ్ళలేము. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ఎదుగుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం. అందుకని మనం దేనిలో ఎదగాలి? వాక్యములో, వాక్యములో, వాక్యములో ఎదుగుతున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. వాక్యానికి భిన్నంగా మనం జీవించకూడదు. వాక్యానికి భిన్నంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వారసులము కాదు. అందుకే ఆత్మీయతలో మీరు బలపడాలని సంవత్సరంలో ఒక 21 రోజు ఉపవాస ప్రార్థనలు సంఘ క్షేమం కొరకు, సంఘ ఆశీర్వాదాల కొరకు, కుటుంబ మేలుల కొరకై దేవుని సేవకులు ఏర్పాటు చేశారు. మనము ఆ దేవుని వాక్యానికి దగ్గరగా బ్రతకాలి. వాక్యానికి దగ్గరగా బ్రతకలేదనుకోండి దేవుని ఆశీర్వాదాలు పొందలేం. యెహోషువ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో 31 యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 3-4 వచనాలు. లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి, దాని కొమ్మలు శృంగారములు, విశాలము, మేఘముల కంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి. చాలండి, గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్న దేవదారు వృక్షమంతగా గొప్పగా మేఘాలకు అంటున్నట్టుగా ఉంది అంటే అర్థం ఏంటంటే అది నీటి దగ్గర ఉంది.
నీటి దగ్గర ఉన్నటువంటి ప్రతి చెట్టు ఎలా ఎదుగుతుందో వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి మనం అద్భుతంగా ఎదుగుతాం. ఎన్ని సమస్యలు వచ్చినా పడిపోము, మనము ధైర్యంగా ముందుకు నడిపించబడతామని ప్రభు పేరట తెలియజేస్తాం. వాక్యము లేకుండా జీవించలేం. వాక్యము లేకుండా, నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం ఉన్న చోట మనుషులు ఉండరు, వాక్యము లేని చోట కల్పన కథలు చెప్పు కాలం వస్తుంది జాగ్రత్త. మరి ఏం చెప్పరు? వాక్యములో పెంచరు, వాక్యములో స్థిరపరచబడలేము. ఆ మధ్య మా భార్య అంటా ఉండేదయ్యా, ప్రారంభ దినాల్లో ఎంతో కొద్దిగా ముగించేసేవాడివి, ఒక పావుగంట 20 నిమిషాలు చెప్పి ఇప్పుడేమో గంటలు చెప్తున్నాం, ఎవరు వింటారు అంటాను. వినకపోతే పరలోకం వెళ్ళాం, వినకపోతే పరలోకం వెళ్ళే అవకాశం లేదు. నేను పిట్టకథలో మరి ఇంక మధ్యలో ఇంకేం చెప్పను, నేను 1 గంట సేపు చెప్పిన వాక్యమే చెప్తాను. వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే బాధలో నెమ్మదిచ్చేది, వాక్యమే మన జీవితానికి ఆశీర్వాదకరం. వాక్యములో కట్టబడాలి సంఘం, వాక్యములో స్థిరపరచబడాలి సంఘం, వాక్యాన్ని అనుసరించాలి సంఘం, వాక్యానికి దగ్గరగా బ్రతకాలి సంఘం. అప్పుడే దీవించాలి. వాక్యము లేకపోతే పరలోకం వెళ్ళాం. అందుకని ఒక చెట్టు ఎదగటానికి నీటి దగ్గర ఎలా ఉందో, వాక్యమునికి దగ్గరగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితాలన్నీ ఎదుగుతాయి అని ప్రభు పేరట మీకు నేను మనం చేస్తాం. దీనిలో మరి కొన్ని మాటలు చెప్పనా? రండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే చాలమా. మీరు సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత, సత్యవాక్యాన్ని విన్న తర్వాతే రక్షించబడ్డాము. వాక్యం వినకుండా రక్షించబడితే ఆ రక్షణ వ్యర్థమయ్యిందే. అమ్మా, బాప్తిసం ఉందా, మారు మనసు ఉందా? ఎంతమంది వచ్చి బాప్తిసం పొందిన మారు మనసు లేకుండా పరలోకానికి వెళ్ళేదిలే, గారడి సీమోలు అయిపోతారంటే. మారు మనసు ముఖ్యం. దేని ద్వారా నువ్వు ప్రభుని అంగీకరించావు? దేవుని ఏ వాక్యం? అది కలిపి చెరిపెడి వాక్యం కాదు, సత్యవాక్యం. వాక్యాన్ని విన్న తర్వాత, రక్షణ సువార్తను విన్న తర్వాత ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయన ముద్రించినటువంటి ముద్ర చేత భద్రము చేయబడిన వారు. వాక్యము చేత దేవుడు మనల్ని సరిచేశాడు, వాక్యము ద్వారా మన జీవితాలను భద్రపరిచాడు. వాక్యానికి భిన్నంగా జీవించే మనలను వాక్యానికి లోబడేటట్లుగా చేశాడు. వాక్యమే ప్రభు కదా. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. వాక్యానికి లోబట్టమంటే, వాక్యానికి దగ్గరగా బ్రతకటం అంటే దేవునికి దగ్గరగా జీవించటం, దేవునికి లోబడి బ్రతకటం, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకడం. అందుకని వాక్యం వింటున్న తల్లి చెల్లి, వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నీ ఆత్మీయత ఏమవుతుందంటే ఎదుగుతుంది. ఎదిగే జీవితం నీకు ఉంటుంది. శారీరకంగా నువ్వు ఎదగలేకపోవచ్చు, అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులతో నువ్వు బాధపడచ్చు, ఆ రీతిలో నువ్వు కృంగిపోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆత్మీయతలో ఎదిగితే అవన్నిటిని దేవునికి సమకూరుస్తాడు. ఆత్మీయతలు ఎదిగితే అవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు. మీ తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక రాలటమైనా దేవునికి తెలుసు. నేను చాలాసార్లు చెప్తాను, మరి ముఖ్యంగా స్త్రీలు తలదూకునేటప్పుడు ఎన్నింటికి వెళ్ళిపోతాయి? లెక్క పెట్టుకుంటారా? పడేస్తారా? లెక్క పెడతారా? ప్రభు లెక్క పెట్టుకుంటాడు. దేవునికి లెక్క. నీ ప్రతి అణువు దేవునికి లెక్కే. ప్రభు చెప్తున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ అయినా లెక్కించబడుతున్నాయి, లెక్కలో ఉన్నాయి. అంటే మీ మీద ఎంత పూచి ఉంది, విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు ఎదిగితే ఆయన సంతోషపడతాడు. నువ్వు ఎదిగితే నీ ఆత్మీయ తండ్రి సంతోషపడతాడు. నువ్వు ఎదిగితే నీ జీవితంలో ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటావు, పొందుకుంటావు. అందుకని
మనం ఎలా ఉండాలంటే నీటికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా మనం జీవించాలి. మరొక మాట చెప్తాను చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువునా. కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆయన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యము చేత స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించి ఉదక స్నానము చేత దాన్ని ఏం చేశాడు? పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. మనలో ఆ పరిశుద్ధత, పవిత్రత రావటానికి వాక్యము చేత కడగబడ్డాం. వాక్యములో ఉదక స్నానం చేయించాడు దేవుడు. అంటే వాక్యములో లోపట గుంజి బయటికి తీశాడు. వాక్యములో ఏమా చాలా మంది వింటారు, అయ్యగారు బాగా చెప్పాడమ్మా, మా అయ్యగారు బాగా చెప్తారమ్మా అంటారు. అడుగుతాడు ఇంటికాడ యజమాని, ఏం చెప్పాడంటే ఏమి రాదిక. చెప్పాడమ్మా, బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో తెలీదు నానా. వాక్యములో ఉతక స్నానము, వాక్యములో పూర్తిగా నింపబడాలి. నువ్వు వాక్యము చేత కడగబడాలి. ఎందుకంటే మంచి వాక్యం చెప్పేటువంటి దైవజనులు మన మధ్య ఉన్నప్పుడు మన ఆత్మీయతలో ఏమవ్వాలి? మనం ఎదగాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి దగ్గరగా బ్రతకాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకుంటాం. అర్థమైందా? వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద, ఆ ఇల్లు పడలేదు, కదలేదంటే ఏంటంటే అది పునాది బండ మీద లోతుగా వేయబడిన పునాది. ప్రారంభ దినాల నుంచి వాక్యము ద్వారా పెంచుకుంటూ వస్తున్నాడు దైవజనుడు. అర్థమైందా? అందుకని మనం ఎక్కడుండాలంటే వాక్యానికి దగ్గరగా బ్రతకాలి. ఎవరైతే వాక్యానికి దగ్గరగా జీవిస్తారో వారు ఎదుగుతారు. ఎలా ఎదుగుతారు? దేవదారు వృక్షాలు వలె. దేవదారు వృక్షం ఎదుగుతున్నప్పుడు ప్రియులరా ఆకాశానికి అంటుతున్నట్లుగా ఉంది. మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉండాలి? అలా ఆత్మీయతలో ఎదగాలి. ఎదగాలి అంటే మనలో ఏముండాలంటే వాక్యానికి దగ్గరగా మనం బ్రతకాలి. మొదటి మాట, వాక్యానికి దగ్గరగా మనం బ్రతికితే, వాక్యానికి దగ్గరగా మనం జీవిస్తే మన జీవితాలు ఎదుగుదలలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. అర్థమవుతుంది కదమ్మా? రెండో విషయాన్ని చెప్తాను చూడండి. ఆ భాగంలో పరిశుద్ధ గ్రంథంలో రెండో విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. 104వ కీర్తన, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 16వ చరణాన్ని చదువుతాం. యెహోవా వృక్షములు ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షాలు, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, సరళ వృక్షముల పైన. చాలండి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆత్మీయతలో ఎదుగుతామో అనేక మందికి ఆశ్రయముగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మందికి ఆశ్రయముగా ఉంటామంటే మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ నువ్వు ఆత్మీయతలు ఎదిగావు. ఎవరో కృంగిపోయిన వారిని దగ్గరకు వచ్చారు, నువ్వేం చెబుతావంటే, అమ్మా భయపడదు, మన ప్రభు ఉన్నాడు, రా చర్చికి వెళ్దాం రా. అద్భుతమైన వాక్యం ప్రభు చెప్తాడు, దేవుని దాసులు చెప్తారు. నీ జీవితంలో ఆత్మీయత కలిగి ఉంటావు, నువ్వు భయపడద్దు, రా దేవుని సన్నిధికి రా, నీకోసం ప్రార్థన చేస్తావు, సమస్య కోసం ప్రార్థన చేస్తావు అని కొంతమందిని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొస్తావే, దాన్ని ఏమంటామంటే నీ చెట్టు నీడన వారు ఆశ్రయమును. అది అర్థమైంది మీకేమన్నా? ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎదుగుతున్నావు, కొంతమందికి ఆశ్రయాన్ని ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. అర్థమైంది ఈ మాట మీకేమన్నా? నువ్వు ఎదుగుతున్నావు, ఎదుగుతున్న చెట్టు మీద కొన్ని పక్షులు చేస్తున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి, నివాసం ఉంటున్నాయి, అంటే ఆశ్రయము కలిగి ఉంటున్నాయి. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ దగ్గరకు అనేక మంది ఆశ్రయాన్ని పొందేవారిగా ఉండాలి. అర్థమైందా? హల్లెలూయా. చాలా మందికి నువ్వు ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావు. చాలా మంది కృంగిపోతారు, చాలా మంది బలహీన పడిపోతారు, చాలా మంది నిస్పృహలో ఉంటారు, చాలా మంది నిరాశతో ఉంటారు. వారికి నువ్వు ఎలా ఉండాలంటే
ఒక స్ఫూర్తిదాయకముగా ఉండాలి. వారిని ప్రోత్సహించే వ్యక్తిగా, వారు నీ దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని, వాళ్ళనక్క దగ్గరికి వెళ్తే మంచి మాటలు నా కొరకు చెప్పుద్దయ్యా, పలానక్క దగ్గరికి వెళ్తే నా కోసం ఆవిడ ప్రార్థన చేస్తుందయ్యా, పలానక్క దగ్గరికి వెళ్తే నన్ను కూడా ఆ దైవ సన్నిధికి తీసుకుని వెళ్తుందయ్యా. అలా ఉండాలి జీవితం. అలా లేదనుకో, అనేక మందికి ఆశ్రయాన్ని ఇవ్వలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఒక మాట చెప్తాను చూడండి. ఫిలోమాను పత్రికలో 1వ అధ్యాయములో 17వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలో నన్ను చేర్చుకున్నట్టు అతనిని, చాలు చాలు చాలు, ఎవరిని చేర్చుకోమంటున్నాడు? ఒనేసీముని చేర్చుకోమంటున్నాడు. ఎవరైనా? పౌలు గారు ఫిలోమోనుకి రాస్తున్నాడు ఒక పత్రిక. అయ్యా, ఒక అతను ఆశ్రయాన్ని పొందాడు, నేను నా బంధకాల్లో అతను నేను కన్నాను, అతనికి సువార్త బోధించాను, అతను నన్ను ఆశ్రయించాడు, ఇప్పుడు నన్ను ఎలా చేర్చుకుంటావు? ఆయనను కూడా చేర్చుకోవాలి అనే మాట చెప్తున్నారు. అంటే పౌలు గారి ద్వారా ఒనేసిము ఏం పొందాడంటే ఆదరణ పొందాడు, ఆశ్రయమును. అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతున్నా మాటలు? అర్థమవుతున్నాయి. నీ ద్వారా కొంతమందికి ఆశ్రయాన్ని నువ్వు కలుగు చేయాలి. పౌలు ఫిలోమానికి చెప్తున్నాడు. ఏమని? ఒనేసిముని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, నన్ను ఎలా నువ్వు చేర్చుకుంటావో అతనిని కూడా, ఎందుకంటే అతను ఆశ్రయమును పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నేనేమంటానంటే, నువ్వు ఎదుగుతున్నప్పుడు అనేక మంది నీ నీడకు రావాలి, నిన్ను ఆశ్రయించాలి. వారికి నువ్వు ఎలా ఉండాలంటే, నీ దగ్గర వారు శాద తీర్చబడేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎదగాలి. ఎదుగుతున్న నీ మీద అనేక మంది ఆధారపడేటట్లుగా ఉండాలి. ఏమన్నా అర్థమవుతుంది? అర్థమవుతున్న మాటలు? అర్థమైతే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అనేక మందికి ఆశ్రయమును కలుగు చేసేటట్లుగా. పౌలు చెరసాల్లో ఉన్నాడు, ఈ ఫిలోమోను కూడా చెరసాల్లోనే ఉన్నాడు. అతనికి శాద తీర్చబడేటువంటిగా, లేకపోతే దేవుని వాక్యము ద్వారా కనగలిగినటువంటి శక్తిని దేవుడు పౌలుకి ఇచ్చాడు. తద్వారా తను ఏమయ్యాడంటే అతనును ఆశ్రయించాడు, రక్షించబడ్డాడు, ఆత్మీయతలో ఎదిగి ముందుకు నడిపించబడే వ్యక్తిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్తారు, ఫలానా వ్యక్తి ద్వారా నేను ప్రభు దగ్గరికి వచ్చానయ్యా, ఫలానా వ్యక్తి చెప్పిన మాటలను బట్టి నేను దేవుని అంగీకరించానయ్యా, ఫలానా వ్యక్తి నా కొరకు ప్రార్థన చేసిందయ్యా, ఆమె చెప్పిన మాటలు నాకెంతో సంతోషాన్ని ఇచ్చాయి, నాకెంతో బలాన్ని ఇచ్చాయి అంటారు చూడు. ఆ రీతిలో నువ్వు ఉండాలి. ఆ రీతిలో నువ్వు ఉండకపోతే నీ జీవితంలో ఇంకా నువ్వు ఎదగలేదంటున్నాను. అర్థమైందా? అలా ఎదుగుతున్నట్లయితే నువ్వు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. అర్థమవుతున్న మాటలు మీకు? మీరు ఎదుగుతుంటే నీ ఆశ్రయానికి చాలా మంది వస్తారు, వారికి అనేకమైనటువంటి దేవుని మాటలు మనం బోధిస్తాం. మరొక మాట చెప్పనా? దావీదు గృహలోకి వెళ్ళాడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూస్తాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గలవారును, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానంగా ఉండి వారందరూ ఆయన యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది. గృహలో దావీదు ఉన్నాడు. దావీదుని ఆశ్రయాన్ని పొందడానికి ఎంతమంది వచ్చారు? ఎలాంటి వాళ్ళు వచ్చారు? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? రెండోది అప్పుల్లో ఉన్నవారు వచ్చారు. మూడోది అసమాధానంగా ఉన్నవారు వచ్చారు. తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా, అన్నదమ్ములు కూడా. దావీదు 400 మందికి ఎలా ఉన్నా అంటే ఆశ్రయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు,
అసమాధానంగా ఉన్నవారు దావీదు దగ్గర దావీదు ఆశ్రయాన్ని పొందారు. వారందరికీ నాయకుడిగా ఉండి దావీదు నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి వారు నీ దగ్గరకు కూడా వస్తారు. అక్క, ఇబ్బందుల్లో ఉన్నావు, బలహీనతల్లో ఉన్నావు, శోధనలో ఉన్నావు అని వస్తే నువ్వేం చేయాలంటే వారిని పరామర్శించే, వారికి ఆదరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకే నీ ఎదుగుదల మీద అనేక మంది వచ్చేం కడతారంటే గూళ్ళు కట్టుకుంటారు. పక్షులు ఎలా గూళ్ళు కట్టుకుంటాయో అనేక మంది నిన్ను ఆశ్రయిస్తారు ప్రియులరా. అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలు ఎందుకు? నువ్వు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, క్షమించుటలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. గమనించండి, ప్రత్యేక జీవితంలో ఎదగాలి. ఎదుగుదల చూస్తాడు ప్రభు. ఎంతో కాలం అవుతుంది రక్షించబడి, కొంతమంది ప్రార్థన చేయటం కూడా రాదు. ఎంతో కాలం అవుతుంది రక్షించబడి, పరిశుద్ధంగా బ్రతకడం తెలీదు. ఎంతో కాలం అవుతుంది రక్షించబడి, ఎదుగుదలలో చాలా లోపం ఉంది. కారణం ఏంటంటే వాక్యానికి దగ్గరగా బ్రతకలేదు. వాక్యానికి భిన్నంగా బ్రతికితే ఎదగలేం ప్రియులారు. జ్ఞాపకం చేసుకోండి. వాక్యములో మనం ఎదగాలి, వాక్యములో ఎదగాలి. మనం ఎదుగుతున్నప్పుడు అనేక మందికి ఆశ్రయముగా మనం ఉండాలి. అక్కడ మనం చూస్తాం, పౌలు ఒనేసిముకు ఆశ్రయము లేకపోతే అతను రక్షించబడేవాడు కాదు. మళ్ళీ ఫిలోమా దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ప్రియ గమనించండి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మందికి ఆశ్రయముగా ఉండాలి. మీకు ఏమైనా అర్థమవుతుంది కదా? ఆశ్రయముగా ఉండటానికి మరొక మాట కూడా చెప్తాను. అలాంటి బాధల్లో ఉన్న వారిని దైవ సన్నిధికి నువ్వు నడిపిస్తే చాలు. రక్షించుకునేది ఆయన. దేవుని దాసులు వాక్యం చెప్తారు. వాక్యం వారి హృదయంలో అద్భుతమైనటువంటి కార్యం చేస్తుంది. వారు ప్రభు సన్నిధి విడిచిపెట్టి వెళ్ళరు. వారికి నువ్వు ఎలా ఉండాలంటే ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా ఎదగాలి నువ్వు. అలా ఎదగలేదనుకోండి, చాలా మంది ప్రియులరా నీ దగ్గరకు వచ్చేవారిగా ఉండలేరు. జ్ఞాపకం చేసుకోండి. అలా నీ జీవితం ఎలా ఉండాలంటే అనేక మందికి దీవెనకరముగా దేవుడు నిన్ను మార్చునుగాక. అలాంటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దావీదు 400 మంది నాయకుడయ్యాడు. డైరెక్ట్గా రాజుని చేయలే దావీదు. దేవుడు కొన్ని పాఠాలు నేర్పాడు. 400 మందికి నాయకుడిగా చేసి 12 గోత్రాలకు రాజుగా దేవుడు చేశాడు. అర్థమైందా? అంటే ఎన్ని పాఠాలు నేర్పాడు. గృహలోకి వచ్చినటువంటి కొందరిని ఆత్మీయతలో బలపరిచాడు. బలమైనటువంటి కాపుదలు ఇచ్చాడు. ప్రియులరా, మనం కూడా, మన దగ్గరికి చాలా మంది వస్తారు. అప్పుల వారు వస్తారు, అసమాధానం కలిగిన వారు వస్తారు, ఇబ్బందులు కలిగిన వారు వస్తారు, మన ఇంటి వారు వస్తారు. వారందరికీ ఎలా ఉండాలంటే దేవుని మాటలు చెప్పి దైవ సన్నిధికి నడిపించేవారిగా. నేను 2000 సంవత్సరంలో చీరాల చర్చికి వెళ్ళేవాడిని. 27-26 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. తొలి దినాలు, ప్రారంభ దినాలు, రక్షించబడినటువంటి దినాలు. బేర్ హాస్పిటల్ ఎదురుతో షాలోం ప్రార్థన మధ్య దుగ్గిరాల అన్న అక్కడ సావుకులు బిల్లిగ్రహం గారు సావుకులు అక్కడ ప్రస్తుత సేవ. అప్పుడు రెడ్డి గారు సేవ చేసేవాళ్ళు. అప్పుడు వెళ్ళేవాడిని నేను అక్కడికి. వెళ్తే అక్క ఉంటుంది, దాని అక్క. ఆదివారం మినహాయించి మిగిలిన రోజులన్నీ ఒక్కొక్క ఇంట్లో గృహకూడికలు ఏర్పాటు చేశారు. ఆ దగ్గరికి చాలా మంది వచ్చారు. బాధల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు వస్తే వారందరూ చోట కూర్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆదివారం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఒక 5-6 ప్రభు సన్నిధికి నడిపించారు. ప్రతి ఆదివారం కొంతమంది దేవుని ఆశ్రయాన్ని పొందటానికి వచ్చేవారు. వారు దీవించబడ్డారా? వారు ఆశీర్వించబడ్డారు. సమరయశ్రీ బావి దగ్గరకు వస్తే ఊర్లోకి వెళ్ళి చెప్పిందట, అమ్మా నా గుట్టంతా చెప్పిన ఒక ఆయన బావి దగ్గర కూర్చొని రమ్మంటాళ్ళు అంటారు. ఇప్పుడు నీ మాట చొప్పున వచ్చాం కానీ తర్వాత ఇక నిన్ను బట్టి కాదు, మేము నిన్ను బట్టి రాలేదిక. మరి అంటారు నిన్ను బట్టి రాలేదిక. అక్కడ సజీవుడైనటువంటి దేవుడు మన జీవితాలకు మార్పునిచ్చేవాడు, అద్భుతాలు చేసేవాడు అక్కడున్నాడు. అందుని బట్టి మేము వస్తున్నాం. అలా నీ జీవితంలో ఉందా? కొంతమంది వచ్చిపోతారు చర్చితో అటాటివ్ చూడను, వాళ్ళకి సరైన సంబంధం ఉండదు. వారికి చర్చితో వారికి అలాంటి సంబంధాలు ఉండవు. ఆదివారం వచ్చామా, ఉపవాస ప్రార్థనలకు వచ్చామా, బుధవారం వచ్చామా, గురువారం వచ్చామా, వచ్చి వెళ్ళిపోతారంతే. అలా ఉండకూడదు. చర్చితో అంటగట్టబడిన జీవితం నీకు ఉండాలి.
అర్థమైందా? నీ జీవితం ఎక్కడ ముడివేయబడి ఉండాలి? మందిరములో. 84 సంవత్సరాలు 7 సంవత్సరాలు భర్త చనిపోయిన విధవరాలుగా ఉండి ఉపవాస ప్రార్థనతో రేయి పగలు సేవ చేస్తుంది. 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి పగలు రేయి పగలు ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థనలో. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? మనకి 50 కూడా రాలా. కొంతమందిని నడిపించేటువంటి స్థితి లేదు. ప్రభు చిత్తమై ఈసారి కనుక నేను వస్తే చర్చి అంతా నిండిపోవాలి, ఇంకా పెద్ద చర్చి కట్టవాలి, దేవుడి స్తోత్రం కలుగును కాదు. దాని కొరకు మీరే ప్రయాసపడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొర్రె అనేకమైన గొర్రెలు రావటానికి ఆగరే కనుద్దు. గొర్రెలు కాసేవాడు కండో, అంతేనా? చక్కటి వాక్యం ఇచ్చి మిమ్మల్ని మేపుతున్నప్పుడు మనం ఏం చేయాలి? కనాలి. ఆషేరు ఎలాంటి వాడు అంటే బిడ్డలు కలిగిన వాడు, అంటే కనగలిగిన వాడు. ఆషేరు శ్రేష్టమైన జీవితం ఉంది, ఆయనలో 4 అనుభవాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడు? బిడ్డలు కలిగిన వాడు, కనగలిగిన వాడు. గొడ్డుపోతాడు కాదు, కనగలిగిన శక్తి. ఎవరు కనాలి? సంఘభారం, సంఘమే కనాలి. అర్థమైందా? చెప్పరేంటమ్మా, కోపడతారేంటి? కోపడతారేంట? 21 రోజు 3వ రోజుకి వచ్చాం. ప్రతి ఉపవాస ప్రార్థనకి ఒకరిని ప్రభు సన్నిధికి నడిపించుదుముగాక. ఆమె నన్నగట అవునుగా, కానీ ఇక అది మీకే వదిలిపెట్టాను. దావీదు దగ్గరకు వచ్చిన వారు సేద తెచ్చుకుంటారు. వారు నెమ్మది పొందారు. వారి జీవితంలో నెమ్మది కలిగి ఉన్నారు. ఒకరు బాగా ఇబ్బందిలో ఉన్న వారికి దేవుని మాట చెప్తే ఎలా ఉంటుందమ్మా? అలా నువ్వు ఉండాలి, అలానే జీవితం ఉండాలి, అలా నువ్వు ఎదగాలి, అనేక మందికి నువ్వు ఆశ్రయముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఆ మాట. లెబనోను చెట్టు, దేవదారు వృక్షాలు ఎదుగుతున్నప్పుడు గూళ్ళు కట్టుకుంటున్నాయి పక్షులు వచ్చి. ఆ రీతిలో నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నింపునుగాక. మరొక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం, రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక, చదువమ్మా, ఆమె ఇంట ఎలీషాకు ఒక ఆమె ఆశ్రయాన్ని ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆశ్రయము పొందిన వ్యక్తి దీవించబడింది. ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఏమైంది? ఆయన అంటున్నాడు, గహాజీ, ఇంత భక్తి శ్రద్ధలు మనమే చూపిస్తుంది ఈ తల్లి. మనం వచ్చినప్పుడల్లా చక్కగా పలకరిస్తుంది, భోజనం పెడుతుంది, మనము సేద తీర్చబట్టడానికి ఒక మంచాన్ని, బల్లను మన కొరకు గది ఏర్పాటు చేసింది. ఈమెకేమి కొడుతుందో? సావుకుడు అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కొంతమందికి ఉండదు నాన్న, మీకుండిదిలేండి. కొంతమందికి అసలు ఉండదు, కొంతమందికి అసలు ఉండదు. సావుకుల మీద వ్యతిరేకత మనకు ఉండకూడదు, ఆశీర్వాదాలు పొందలేం. అది గుర్తుపెట్టుకోండి. తండ్రి స్వభావం, తండ్రి మనసే మనలో, కుమార్తె మనసు మనలో ఉండాలి. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఎందుకంటే మనసు విప్పి చెప్పేది ఎవరితో? తండ్రితోనే. ఆయనతో చెప్తాను, నానా నా కుటుంబం ఎలా ఉంది, నానా నా కుటుంబం ఎలా ఉంది, నా కుటుంబంలో సమస్యలు ఎలా ఉన్నాయి, నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. కడుపులో ఉన్నటువంటి ప్రతిదీ ఎవరికి చెప్తావు? తండ్రికే. అలాంటి తండ్రిని మనం గౌరవించే వారిగా మనం ఉండాలి, సన్మానించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ తల్లి వచ్చినప్పుడు భోజనం పెడుతుంది, పడుకోవడానికి రూమ్ ఏర్పాటు చేసింది, మంచం కూడా ఉంది. అందుకని గెహాజీని అడుగుతున్నాడు, అయ్యా ఇంకేం కావాలో అడుగు అంటే అని చెప్పాడయ్యా. అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఇంట్లో పిల్లలు ఎవరు కనపట్టలేదు. ఆశ్రయాన్ని పొందినటువంటి ఆ తల్లి మరలా సంవత్సరానికి ఒక చక్కటి బిడ్డతో దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న మన తల్లి, వాక్యం వింటున్న ప్రియ సహోదరి, వాక్యం వింటున్నటువంటి వారిలారా, మనం ఎలా ఉండాలంటే మరొకరికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. నీ పక్కడ ఇంటి అవి బాధపడుతుంటే బాధపడితే పన్ని చస్తే సావని ఇంకా కుంగిపోవాలి అనకూడదు. ఆమెకు దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి దైవ సన్నిధికి నడిపించాలి, దేవుని మాటలు బోధించాలి.
అందుకే దేవుడు నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంది. లోకంలో ఎక్కువ లేరేనా? ఆయన విలువైన రక్తం నీ కొరకు దారిపోసాడు. నిన్ను దేవుని బిడ్డగా చేస్తూ కారణం ఏంటి తెలుసా? నువ్వు మరికొందరికి ఆశ్రయముగా ఉంటావని, మరికొందరు ప్రభు సన్నిధికి నడిపిస్తావని, మరికొందరికి దేవుని మాటలు చెప్పగలుగుతావని, మరికొందరికి దేవుని మాటలు చెప్పి వారి ప్రభులో నడిపిస్తావని ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు దారపోసి అద్భుతమైన జ్ఞానం ఇచ్చి నడిపించినటువంటి దేవుడు. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే అనేక మందికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. మొదటి మాట ఏమై ఉండాలి? మనం ఎదగాలి. దేనిలో ఎదగాలి? వాక్యానికి దగ్గరగా ఉంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఎదుగుద్ది, లేకపోతే ఎదగదు. వాక్యం లేదనుకోండి ఎదగలేం. వాక్యానికి భిన్నంగా ఉన్నాం అనుకోండి ఎదగలేం. వాక్యానికి లోబడలేదనుకోండి ఎదగలేము. అబ్రహామా, నువ్వు నా మాటకు విధేయత చూపుతావు, లోబడతావని నేను నిన్ను ఆశీర్వదించాను. ఎంత అద్భుతం అండి! ఎవరు దేవుని మాట వింటారో, ఎవరు దేవుని వాక్యానికి లోబడతారో వారు ఆత్మీయతలో ఎదుగుతారు. దేవుని స్తోత్రం. నిద్రపోయి చెప్దాం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నరకంలో నిద్రపోయేది లేదమ్మా. దేవుడు అద్భుతమైన పట్టణాన్ని మన కొరకు సిద్ధపరిచారు. కడవరి దినాల్లో ఉన్న, గుర్తుపెట్టుకోండి, ఆఖరి దినాల్లో ఉన్న స్వార్థ విరివిగా ప్రకటించబడుతుంది. అనేకమైన ప్రాంతాల ఆటంకాలు కూడా జరుగుతుంది. సంఘము ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు నిలబడాలి, లేకపోతే పరలోకం వెళ్ళలేము. ఎక్కడ కనబడిన వారు సియోనులో కనబడాలంటున్నాడు దేవుడు. ఎక్కడ కనబడిన వారు అందరూ ఎక్కడ ఉండాలి? సియోనులో. కొంతమంది శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, బాధ వచ్చిందని చర్చి వదిలిపెడతారు. చర్చికేను బాధకు సంబంధం ఏంటమ్మా? చర్చికి బాధకు సంబంధం లేదు కదా. ఎవరెవరో గొడవాడుకుంటే మందిరం వదిలిపెట్టేస్తారు కొంతమంది. దానికి దీనికి సంబంధం లేదు కదమ్మా. దేవుని సేవకులు ఎప్పుడు నేమి అనరు, మరి కడుపులో ఉంచుకుని కోసం ప్రార్థన చేస్తారు. ఎన్ని ఆటంకాలున్నా వాక్యానికి లోబడి బ్రతుకు, ఆత్మీయతలో ఎదుగుతా. నువ్వు ఎదుగుతుంటే నిన్ను ఆశ్రయించే వాళ్ళు చాలా మంది. అక్క, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆంటీ, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. చెల్లి, నా కుటుంబం కొరకు. వయసుతో పని లేదు, నీ ఆత్మీయతతోనే పని. వయసుతో పని లేదు. నువ్వు చిన్న వయసు అయినా నీకు చేతులెత్తి వందనాలు చెప్తారు. నీ దగ్గరకు వచ్చి నీ ఆత్మీయతను బట్టి వారందరూ నిన్ను సంతోషపడతారు, గర్వంగా చెప్పుకుంటారు. అంత అద్భుతం అండి. అందుకని వాక్యం వింటున్న వాళ్ళరా, మనం ఎలా ఉండాలంటే అనేక మందికి ఆశ్రయమునిచ్చేవారిగా ఉండాలి. మూడో మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. అతని నీడ యందు చదువమ్మా. చదువుతుంది. హోషేయనేనా? 13 చదువు. అక్కడ మన సువాసన అనేటువంటి మాట అక్కడ చూడండి. ఏమా? చదువుతుంది. చదువు. తామర పుష్పము పెరుగునట్లు చదువు తల్లి. పెరుగును. లెబానోనుకున్నంత సువాసన. చాలు చాలు చాలు. మూడో మాట ఏముండాలి? మన జీవితం సువాసనగా మార్చబడాలి. కొంతమందికి దుర్వాసన, కొంతమంది జీవితాలు రక్షించబడి కూడా దుర్వాసన. పాట మాత్రం సువాసన సువాసన, ఇల్లంత సువాసన. తర్వాత ఆరాధన, దైవారాధన, ఆత్మీయ ఆరాధన. పాటలో మాత్రం సువాసన, కానీ జీవితం అంతా దుర్వాసన. పాటకు మాత్రమే సువాసన, ఆత్మీయత అలా ఉంటుంది. ప్రభు అలా ఉండకూడదని క్రీస్తు పరిమళ వాసనగా ఉండట కొరకై మనకు బలిగా అర్పణగా ఆయన అప్పగించుకున్నాడు. మళ్ళీ ఏమి రావాలని? సువాసన. ప్రియులారు గమనించండి,
ఈ అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చర్చికి వెళ్ళి సాక్ష్యం లేకపోతే నిష్ప్రయోజనం అమ్మా. సంవత్సరాల తరబడి వెళ్ళి చర్చికి సాక్ష్యం లేకపోతే ప్రయోజనం లేదు. అర్థమైందా? ఎంతకాలమైంది రక్షించబడి అనేది కాదు, క్వాలిటీగా బ్రతికామా లేదనేది ఆలోచన కలిగి ఉండాలి. దేవుని కొరకు బ్రతికామా లేదా? మన జీవితం ఎలా ఉండాలంటే సువాసన వెదజల్లేటట్లుగా ఉండాలి. దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీ కొరకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన జీవితం ఎలా ఉండాలి? సువాసన. అందుకని ప్రభు ఏం చేశాడు? మనం సువాసనగా ఉండాలని, పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక భాగం 2వ అధ్యాయం 15-16. నశించబోతున్న వారి పట్లను, రక్షింపబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. చాలు. ఎవరెవరికి? చర్చికి వెళ్ళనోళ్ళకి, చర్చికి మనమే చర్చికి వెళ్ళే వాళ్ళకి సువాసన, బయట వాళ్ళకి లేదు. గాయు సంఘము ఎలుపట కూడా ప్రేమ కలిగిన వాడు. సంఘములోనే కాదు సువాసన, సంఘము వెలుపట నశించిపోతున్నారే వారికి కొన్ని ఎలా ఉండాలి? సువాసన వెదజల్లుతున్నటువంటి బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న వారికి, దేవుని సన్నిధిలో లేని వారికి నీ జీవితం ఎలా ఉండాలంటే ఒక సువాసన వెదజల్లేటట్లుగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నాన్న. కొంతమంది చర్చికి వెళ్తారు, నేను ఒక మాట అంటాను, మీరు బాధపడకూడదు. కొంతమంది ప్రార్థన మానుకోరు, పాపం కూడా. ప్రార్థన మానుకోరు, పాపం కూడా. తిరణాలకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, షికారులకు వెళ్తారు. అడిగితే పిల్ల కొనమందయ్యా అందుకొని బొమ్మలు కొనటానికి వచ్చాను. నీకేమవసరం? దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నా. బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతుముగాక. నేను ఒక 14 సాంఘిక నాటకాలు ఆడాను. 1/2 ఎకరం పొలం అమ్మేశాను. ఏసు రక్తమే చేయండి. కంగడపల్లిలో 1 సెంటున్నర భూమి మా చిన్నమ్మకి ఇచ్చేసాను. ఏమి లేవు, నిస్సహాయంగా నిలబడ్డాను. ఎందుకంటే తాగుబోతుండే, తిరిగిపోతుంది కదా, డ్రామాలు ఆడుకుంటూ బ్రతుకోండి కదా. ఒకరోజు చిల్లర కొట్టుంది ఇంట్లో. మేకప్ వేసేవాడు అన్నాడు, డబ్బులన్నీ కడితేనే వేస్తానన్నాడు. ఈ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. కొట్లో 12,000 ఉంటే మొత్తం కట్టేశాను. తర్వాత చెప్పాను, ఒక అతను వచ్చి అన్నాడు, హైదరాబాద్ కొన్ని ఫోటోలు పంపించాను, సినిమాల్లో సీరియల్లో నటించాలని. నా బయోడేటా పంపించాను, కొన్ని ఫోటోలు కూడా పంపించాను. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చాడు, అప్పటికి వాడికి 1000 రూపాయలు ఇచ్చాను అడ్వాన్స్. ఎప్పుడు సంగతి ఇది? 2000కు ముందు సంగతి. అది 80, 97 అవ్వచ్చు, 95 అవ్వచ్చు, 96 అవ్వచ్చు. వాడి ఫోటోలు ఒక ప్రింట్ తీసుకొచ్చాడు నా దగ్గరికి, పెద్దది, ఇక్కడికి సగం ఉంటుంది, ప్రింట్ తెచ్చాను. అతని పేరు వేణు, మా ఊరి అబ్బాయి. 1000 రూపాయలు ఇచ్చాను. అన్నా మంచి సీనర్ అన్నా, నువ్వేమో గుర్రం మీద వస్తావు, అటు హీరోయిన్ గుర్రం మీద వస్తుంది, మధ్యలో వారధి ఉంటుందన్నా, చాలా చెట్లు ఆహ్లాదకరంగా ఉంటుందన్న అని చెప్తే తీసుకొచ్చాడు. ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి, చూపించాడు, చాలా బాగుంది ప్రింట్. అప్పుడే నేను మారు మనసు పొందాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించాను. నేను చెప్పాను, తమ్ముడా 1000 రూపాయలు పోయినా పర్లేదు, నా జీవితంలోకి ఎప్పుడు నేను ఆ డ్రామా జోలికో, ఆ బజారుకో, ప్రార్థన చేయటానికో నేను రాను, నన్ను పిలవద్దు దయచేసి. అన్నా చాలా మంచి ప్రింట్ అన్న, విజయవాడని చేయించుకొచ్చానన్న, మీ దగ్గర పెట్టుకోండి, నాకు అవసరం లేదు. నా జీవితం ప్రభు కొరకు బ్రతకాలి. దుర్వాసన నాకు అవసరం లేని సువాసనగా అప్పటి నుంచి ప్రభు కొరకు సువాసనగానే బ్రతుకుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆటంకాలు వస్తున్నాయి, అపనిందలు వస్తా ఉన్నాయి, శోధన కలుగుతుంది, బాధలు కలుగుతున్నాయి, కానీ దేవుని కొరకు సువాసనిచ్చే బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నీ జీవితం కూడా అంతే. నశించిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు, వారికి సువాసనగా ఉండాలి. రక్షించబడుతున్న వారు ఉన్నారు, వారికి నువ్వు ఎలా ఉండాలి? ప్రియులరా, 1000 మంది ఉన్న చర్చిలో గొడవలు ఉండవు. 50 మంది ఉన్న వాళ్ళ చర్చిలో 3 గుంపులు అయిపోతారు, 3 తగాదులు అయిపోతాయి. 1,00,000 మంది ఉంటారు చూడు, వాళ్ళకేముండదు అసలు. మనకు ఆత్మీయంగా ఎదుగుతుంటే సాతాను అనేక విధాలు గలిబిలు చేస్తాయి. ఆత్మీయంగా ఎదుగుతున్నావు నువ్వు, నీ సంఘం ఎదుగుతుంది, సేవకుడు ఆత్మీయ మాటలు చెప్తున్నాడు, సంఘం ఏం చేస్తుంది? గలిబిలి. దానిలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని కొరకు సువాసనిచ్చే బిడ్డగా
నువ్వు ఉండాలి, అది ప్రభు కొరకు. అప్పుడు దాన్ని ఏమంటామంటే నువ్వు ఎదుగుతున్నావు. ఎలా ఎదుగుతున్నావు? దేవదారు వృక్షము వలె ఆకాశానికి అంటుతున్నట్టుగా నీ ఆత్మీయత ఏమవుతుంది? ఎదుగుతుంది. అందుకని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ సువాసన వ్యాపించాలి. యోహాను రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుతాం. యోహాను, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అట జటమాంస అత్తరు ఒక సేరున్నర తీసుకుని యేసు పాదముల యొద్ద పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములను ఇల్లు అత్తరి వాసనతో. ఈ మాట చాలా అద్భుతం అండి. ఈ మాటే చెప్పాలనుకుంటున్నాను. విలువ కలిగిన అత్తరి, విలువ లేని అత్తరు కాదు, విలువ కలిగిన అత్తరుతో దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టి వెంట్రుకలతో ఆ ఇల్లు అంతా ఏమైపోయింది? అబ్బా ఏమండి అంటే తను అర్పించిన అర్పణ దేవునికి సువాసనగా ఉంది. తను అర్పించిన అర్పణ ఉందే, ఏం అర్పణ అది? విలువ కలిగిన అర్పణ. అక్కడ ఉన్న మాట ఏంటది? విలువైన. అది నాలో బంగారము కంటే విలువగా ఎవరిని చూస్తారంటే అత్తరే చూస్తారు అన్నాడు. గోపురసము, సాంబ్రాణి, ఈ ఈ లవంగ పట్టి, ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉండే, అనేక మంది వాడేవారు. దానికి ఎక్కువ ఖరీదు ఉండేది. బంగారం ఉండేది కాదు మనకో. ఇప్పుడు బంగారం ఖరీదు కదా. కొంతమందికి అప్పట్లో ఎందుకు వాడేవారు? చనిపోయినప్పుడు అత్తరు వాడాలి, ఎవరైనా అభిషేకించడానికి అత్తరు వాడాలి, పెళ్లి కుమార్తె సిద్ధపరచడానికి అత్తరు ఉపయోగించేవారు. అదే నాలో చాలా విలువైంది. విలువైనటువంటి అత్తరు దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే పోసిందో అది సువాసన. ఇక్కడ ఒక్క మాట చెప్తాను, మనమిచ్చే అర్పణ కూడా సువాసన కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100 రూపాయలు ఇచ్చి ఊరంతా చెప్పమని కాదు. ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చాను, పేరు రాయాలంటున్నాడు. ఎంత ఫ్యాన్ అన్నాను? 1000 రూపాయలు అన్నాడు. 5000 ఫ్యాన్ ఇవ్వకూడదా? 1000 రూపాయలు ఫ్యాన్ ఇస్తే పేరు రాయాలి. అక్కడ ఎవడు చెప్పాడు? ఎడం చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు. ప్రభు చూస్తున్నాడు. డీలరా, నీ అర్పణ ఉందే, అది నీ జీవితమే కాదు, నువ్వు ప్రభుకి ఇచ్చేది కూడా సువాసనగా ఉండాలి. సువాసన వెదజల్లాలి. అర్థమైందా? మీకు మొన్న వచ్చినప్పుడు చెప్పానో లేదో, నేను ఇప్పుడు కారు వేసుకొచ్చానండి. స్కూటీ మా చర్చి వాళ్ళు కొనిచ్చారు నాకు. ఒక ఆయన మధ్య వాక్యం చెప్తాడు, ఎవడుతాడో అది ఇస్తాడో ఇది ఇస్తాడు అన్నాడు. నేను అన్నాను, నా సంఘం వాళ్ళు నాకు స్కూటీ ఇచ్చారా అన్నాను. లైవ్లో చెప్తున్నాడు ఒక ఆయన. ఎందుకు ఇచ్చావమ్మని అడిగాను. అని చెప్పింది, నాకు ఉద్యోగం ఉందయ్యా, 2 అంతస్తులకి ఉదయం వెళ్తాను, సాయంత్రం వెళ్తాను, మధ్యాహ్నం కూడా ఒక్క రోగం లేదు, ఒక్క రూపాయి కూడా హాస్పిటల్లో పెట్టలేదు. ఎంతగా దేవుడు నన్ను కాపాడితే దేవునికి నేను ఇవ్వలేనా? నా సేవకుడు ఊగిపోతున్న బండిలో తిరుగుతున్నాడు, అది వెళ్తా ఉంటే గడగడగడ మోత వస్తుంది, హార్న్ కూడా కొట్టాల్సిన పని లేదు. ఒక మంచి వాహనం ఇవ్వాలని ఆశపడుతున్నా, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థం నూతనమైన వస్త్రాలు, ప్యాంటు చొక్క 5000 ఉంటుంది. ఆ తాళాలు తీసుకొచ్చి నాకు ఇచ్చి నా కళ్ళం నీళ్లు కారిపోయింది. యోగ్యత అర్హత లేనటువంటి ఆ అర్పణ ఎలా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అర్పణ మనలో ఉంది. అదే ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితం అర్పణగా ఉండాలి, నీ జీవితం సువాసనగా ఉండాలి, నీ విచ్ఛేది కూడా ఎదుగుతున్నట్టుగా ఉండాలి. ఎదగాలి. ఇంకా 10 రూపాయలే కాదు, నీ అర్పణలో ఎదుగుదల కనపడాలమ్మా. మా చర్చికి ఒక 2 కొడుకులు ఆమె వస్తుంది. పిల్లలు ఎంత ఉంటారు? ఒకడు 4 అనుకుంటే, ఒకటి 5 అనుకో. 5 కూడా కాదు, 4, 3. ప్రతి ఆదివారం 3, 500 కానుకేసి వెళ్ళిపోతారు. అయ్యో వాళ్ళకు ఉంది కదా. ఎస్, వర్ధిల్లిన కొలది దేవుడు ఇవ్వమన్నాడు. నువ్వు కూడా వర్ధిల్లిన కొలది దేవునికి నీ కానుక ఎలా ఉండాలి? సువాసన రావాలి. విలువ కలిగినటువంటి అర్పణ ఇచ్చింది. విలువ కలిగింది అన్నాను, విలువ తక్కువది కాదు. ఆమె సంవత్సరం అంతా కష్టపడింది. పస్కాకు ముందుగా 6 నెలల ముందుగా దేవుడు బేతనీ వెళ్ళాడు. సీమోని ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. లాజరు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె విలువ కలిగిన జట మాంసట అత్తరి యేసు పాదాల దగ్గర పగలగొడితే ఇల్లంతా సువాసన. అమ్మా అర్థమవుతున్నా ఉన్నా? ఏంటమ్మా కోపం చెప్పారు? నీ అర్పణ ఏమై ఉండాలి? సువాసన. నీ జీవితం సువాసన ఉంది, కాదంటలేదు. నీ ఆత్మీయత సువాసన ఉంది, కాదంటలేదు. నీ అర్పణ కూడా
సువాసనగా ఉండాలి. అది అది ప్రభుకి ఇష్టమైనదిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎప్పప్రతీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై. అమ్మో, పౌలు గారు అంటున్నాడు, ఎప్పప్రతీతి వల్ల మీరు పంపించారు కొన్ని కానుకలు, అవి ఎలా ఉన్నాయి? మనోహరము, తర్వాత సువాసన, తర్వాత దేవునికి ఇష్టమైన యాగము. కయ్యూను ఏబేలు అర్పణ ఎలా ఉంది? నేను మొన్న ఆదివారం క్రీస్తు పరిమళం అనే వాక్యం మీద 3 అంశాలు చెప్పాను. కయ్యూను ఏబేలు అర్పణ. ఒక అర్పణ త్రోసివేయబడింది, మరొక అర్పణ అంగీకరించారు. ఆ అర్పణ ఎలా ఉందంటే సువాసన వెదజల్లుతుంది. మన అర్పణ కూడా ఎలా ఉండాలంటే సువాసన వెదజల్లేదిగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చర్చిలో చాలా మంది దశమ భాగం అన్నాం అనుకోండి, అన్న అయిపోతున్నాయి అన్న, ఖర్చు అయిపోతున్నాయి అని అంటే నేనేమన్నా అట్లా కాదు, నీకు కొన్ని డబ్బాలు ఇస్తానన్నాను. మనం కొంటాం కదా 10 రూపాయలు 20 రూపాయల డబ్బాలు. ఆ డబ్బాలు ఇచ్చాను. ఆ డబ్బా ఏం చేస్తారంటే వాళ్ళు రోజు పని చేసుకునేవాళ్ళు ఇళ్లలో పని చేసుకుంటారు. చాలా పేదోళ్ళు, మీకన్నా పేదోళ్ళు ఇళ్లలో పని చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చినవన్నీ ఆ డబ్బాలు వేసి మొదటి ఆదివారం తీసుకొస్తారు. మొదటి ఆదివారం తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు కొత్త డబ్బాలు ఇస్తారు. ఒక డబ్బాను కట్ చేశాను చూద్దామని. 10 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంది నోటు. అన్ని కొత్తయే. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని కొత్తయే. అడిగాను, ఏమ్మా ఏంటి అన్ని కొత్త నోట్లు తెచ్చావంటే, అయ్యా నా ప్రభుకి విలువైనటువంటి కానుక ఇవ్వాలనుకున్నాను, అందుకని అర్పణ కూడా ఎలా ఉండాలంటే సువాసన అన్ని కొత్తయే. ప్రియులరా, నేను చాలా గర్వపడ్డాను, సంతోషించాను. అందుకని మన అర్పణ ఎలా ఉండాలంటే సువాసన, అది చిరిగిపోయిందో ఇంకైపోయిందో కొట్లో పడందో ఎవరికి అక్కర్లేందో మన దేవునికి ఇవ్వకూడదు. మన జీవితమే సువాసన, మనం ఇచ్చేది కూడా సువాసన. అది విలువైంది. నువ్వు ఎలా ఇస్తావో నాకు తెలియదు, కానీ అది కొద్దిగా అవ్వచ్చు, కానీ దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముగా నీవు దేవునికి ఇవ్వాలి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఇంకా నేను ముగిస్తాను. 8:21 ఆదికాండం. ఆ పైన కొద్ది చదువు నాన్న. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పక్షులన్నిటిలోను కొని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చాలండి. ఇప్పుడు నోవాహు అర్పించినటువంటి అర్పణ ఎలా ఉంది? సువాసన. దేవుడు ఆగ్రహించెను అంటే ఇష్టపడ్డాడు. మన సువాసన మా పాస్టర్ గారు చనిపోయారు, శాంతిరాజు గారు. అప్పట్లో ఫారిన్ నుంచి అంట కొద్దిగా డబ్బులు ఇస్తా ఉన్నారంట. చాలా డబ్బులు, ఎక్కువ డబ్బులు ఇస్తారు. కోట్లే అనాలి. ఇంకా నాకు చెప్పాడు, నాకు మామయ్య అన్నమాట, బంధువే. అరే మనకి ఫారిన్ వాళ్ళు డబ్బు పంపిస్తా ఉన్నారు, అది కూడా కొద్దిగా ఎక్కువ డబ్బులే, మరి ఏం చేద్దాం అన్నాడు. బల్లెవాడు ఏం చేద్దాం, అసలు దరిద్రత అనుభవిస్తుంటే తీసుకో అనుకుంటున్నా లోపల. తీసుకయ్యా అంటుంటే ఆయన అన్నాడు, అవి అంత మంచి డబ్బులు కాదు. డబ్బుల్లో కూడా మంచి చెడ్డ ఉంటాయి ఏంటి, తీసుకో అంటే ఆయన అన్నట్టు. నాకేమనిపించిందంటే ఇప్పుడు నాకు అర్థమవుతున్నమాట, అది సువాసనిచ్చే అర్పణ. అందుకని రిజెక్ట్ చేశాడు, వద్దన్నాడు. వీళ్ళరా అతని సేవలో 1/2 ఎకరం 30 సెంట్ పొలం వేసుకుంది. ఏం సంపాదించుకోలేదు. కొంతమంది అంటారు సేవకి వెళ్తున్నామంటగా, ఏమన్నా 4 రాళ్ళు వెనకేసి ఏంటి వెనకేయటానికి? దేవుని కొరకు కరిగిపోతున్న సంఘం, దేవుని స్తోత్రం. దేవుని కొరకు కరిగిపోతున్న సంఘాలు దాచుకునే కాదు, మేడలు కట్టుకునే సంఘాలు కాదు, దేవుని కొరకు కరిగిపోతున్న వారు. అలాంటి వారిలో మీ దైవజనులు కూడా దేవుని స్తోత్రం. దేవుని కొరకు కరిగిపోతున్న
ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి వారు, అలా అయితే మన అర్పణ కూడా సువాసన వెదజల్లుతూ ఉండాలి. అందుకు ఆ రోజు ఆయన అర్పించిన అర్పణ దేవుడు ఆగ్రహించను. ఆ సువాసన దేవునికి ఇష్టంగా ఉంది. తీలరా, ఎదుగుతున్న జీవితంలో 3 విషయాలు చెప్పాను. లెబానోను మీద దేవదారు వృక్షాల వలె మనము ఎదగాలి. అర్థమైందా? ఎదగాలి. రక్షించబడి 10 ఏళ్ళు అవుతుంది, ఏమి తెలీదు. మా ఆత్మీయతలు ఎదగలేము. దేవుని వాక్యాన్ని మనతో దైవజనులు అందిస్తున్నప్పుడు మనలో ఆ ఎదుగుదల ఉండాలి. ఒకటి, నెంబర్ 1, మన వాక్యానికి దగ్గరగా బ్రతకాలి. రెండోది, అనేక మందికి ఆశ్రయముగా. మూడోది, సువాసనిచ్చేటట్లుగా ఉండాలి. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 3 విషయాలు ఎక్కడ దూరం అయిపోయావు? వాక్యానికి భిన్నంగా బ్రతుకుతున్నావా? వాక్యానికి లోబడిన జీవితం ఉందా? వాక్యానికి లోబడకపోతే కుటుంబానికి కూడా లోబడలేవు. వాక్యానికి లోబడకపోతే కుటుంబానికి కూడా లోబడలేని జీవితం అది. చెప్పాలి ప్రభుతో, ప్రభువా నేను నీ వాక్యానికి లోబడి బ్రతుకుతాను, వాక్యానికి దగ్గరగా బ్రతుకుతాను ప్రభా, వాక్యానికి భిన్నంగా జీవించును. నా జ్ఞానాన్ని బట్టి నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా. నాకు జ్ఞానం ఇవ్వండి, నన్ను జ్ఞానవంతురాలుగా చేయండి. నీ వాక్యం ఏం బోధిస్తుందో వాక్యానికి నేను లోబడి జీవిస్తాను ప్రభా. వాక్యములో ఎదుగుతానయ్యా. ప్రభుతో చెప్పాలి తీర్మానం. రెండయ్యా, అనేక మందికి నేను ఆశ్రయముగా ఉంటాను. అయ్యా నేను చూస్తుండగానే చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి అయ్యా, చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయ్యా, చాలా కుటుంబాలు అయ్యా మీకు దూరం అయిపోతున్నారయ్యా. వారందరినీ దగ్గరికి నడిపిస్తాను, వారికి ఆశ్రయముగా ఉంటాను అయ్యా. అనేక మందికి సువాసన కలిగిన బిడ్డగా బ్రతుకుతానయ్యా. నా జీవితమే సువాసన, నర్పడే సువాసనగా బ్రతుకుతానయ్యా. అయ్యా నన్ను అలా దీవించండి, నన్ను సిద్ధపరచండి. ఆ దినం ఇలా ఈ 3వ ఉపవాస ప్రార్థనలో ప్రభా నన్ను అలా బలపరచని ప్రభుని అడిగితే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, దేవుడిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆ రీతిగా బ్రతకడానికి మనం తీర్మానం చేద్దామా? అటైతే మోకరిద్దాం, దయచేసి మోకరిద్దాం.